నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇప్పుడు చాలా ఫ్రీగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు ఎంతోమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు తనని కలవాలని ఎంత ప్రయత్నాలు చేసినా కూడా ఆ రోజు నో అపాయింట్మెంట్, అంటే అపాయింట్మెంట్ లేదు, టైం లేదని చెప్పిన వ్యక్తి ఈ రోజు మాత్రం అందరినీ కలవాలని అనుకుంటున్నారంట. సో అసలు ఏం జరిగింది, అసలు ఈ కథకు సంబంధించి మనకి ఇంకా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని కలవాలనుకున్నా కూడా అసలు వాళ్ళే రావట్లేదని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. ఇంతకుముందేమో వీళ్ళు కలవాలని వెళ్ళినా కూడా ఎక్కడ కూడా తన కలిసేందుకు 5 నిమిషాలు టైం కూడా ఇవ్వలేదు. ఎంతోమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా కలవడానికి వెళ్ళినా కూడా గంటలు ఆయన గది ముందు వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఇప్పుడు మన ఎంతో మంది ఎమ్మెల్యేలు, ఆ మాజీ ఎమ్మెల్యేలు చెప్పడం అయితే జరుగుతుంది. మరి అప్పుడు ఆ పరిస్థితుల్లో ఎందుకున్నారు, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఎందుకున్నారు? ఇప్పుడు మీరు చూస్తే అమ్మా, ఇప్పుడు మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఆయనకి ఇప్పుడు మిగతా నాయకులు, మిగతా ఎమ్మెల్యేలు, మినిస్టర్లు పెట్టిన పేరు ఏంటంటే సకల శాఖ మంత్రి. సో అంటే అన్ని శాఖల మీద, మంత్రుల శాఖల మీద కాదు, ఇటు ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద, సో ముఖ్య నాయకుల మీద, ఐఏఎస్, ఐపీఎస్లు, సో ఎక్కడెక్కడైతే పరిపాలనా వ్యవస్థలు ఉన్నాయో అన్ని వ్యవస్థల మీద కూడా ఏకఛత్రాధిపత్యం చేసిన వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ విధంగా సజ్జల రామకృష్ణారెడ్డికి సకల పవర్స్ ఇచ్చేసేసి ఈయన హ్యాపీగా తాడేపల్లి కొంపలో పబ్జీ ఆడుకుంటూ కూర్చుంటాం. సో ఎవరు వచ్చినా కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా వాళ్ళ సాధక బాధాలు చెప్పుకోవడానికి కానీ, పార్టీలో జరుగుతున్న అన్యాయాలు కానీ, లేకపోతే పార్టీలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక విషయాలు చెప్పడానికి వచ్చినా, లేకపోతే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో చెప్పడానికి వచ్చినా, ఎవరికి కూడా నో అపాయింట్మెంట్. సో ఎవరైనా సరే సజ్జలను కలవాలి, లేకపోతే తన ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డిని కలవాలి, ఈ విధంగా పరిస్థితి ఉండేది. సో కేవలం ఏదో ముఖ్యమైన సన్నిహితులు తప్పించి ఆయన దగ్గరికి యాక్సెస్ ఎవరికి ఉండేది కాదు. అంటే ఎంత సీనియర్స్ అయినా కూడా ఉండేది కాదు. అది సీనియర్ మినిస్టర్ అయినా లేదు, సీనియర్ ఎమ్మెల్యే అయినా లేదు, సీనియర్ నాయకుడైనా లేదు. అదే సార్, ఇప్పుడు ఒక ఎమ్మెల్యేని కలవకుండా, ఎంపీని కలవకుండా రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుందో ఎలా తెలుసుకునే వాళ్ళు? అసలు తెలుసుకోవాలి కదా. యాజ్ ఎ ముఖ్యమంత్రిగా ఆయన ఫస్ట్ డ్యూటీ ఏంటంటే ప్రజలకి మరి అన్ని రకాలుగా సదుపాయాలు అందుతున్నాయా లేవా, అసలు రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి ఉంది ఏంటి అనేది కూడా తను తెలుసుకునే ప్రయత్నం చేయాలి కదా. అసలు ఆయన వరకు వెళ్ళాయంటారా? అంటే ఒకటమ్మా, అసలు వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు లాంటి ఒక విజనరీ లీడరు అధికారంలోకి వస్తే ఆయన అన్ని పరిగణలోకి తీసుకుంటారు, అందరి యొక్క అభ్యర్థుల్ని పరిగణలోకి తీసుకుంటారు, అందరి యొక్క సమాచారం కూడా తీసుకుని దాని ప్రకారం ఆయన ప్రభుత్వాన్ని నడిపిస్తారు. ఇప్పుడు వచ్చిన లీడరు ఎవరు? ఒక ప్రిజనరీ లీడరు, జైలు నుంచి వచ్చిన లీడరు. అతనికి కావాల్సింది ఏంటి? ఎంతసేపు ఏ విధంగా మనం సంపాదించుకోవాలి, ఎంత సంపాదించాలి, ఎక్కడెక్కడి నుంచి ఏ విధంగా సంపాదించాలి, ఏ శాఖ నుంచి ఎలా సంపాదించాలి, సో అనే ఆలోచన తప్పించి ప్రజా శ్రేయస్సు గురించో లేదా ప్రజాక్షేమం గురించో ఆలోచన ఎక్కడుంది? ప్లస్ రెండోది ఏంటంటే అతనుకున్న ధీమా ఏంటంటే ఈ విధంగా అప్పులు చేసి ఆస్తులు కుదవపెట్టి మనం ప్రజలకి కొంచెం సంక్షేమ పథకాలు ఇస్తున్నాం కాబట్టి వీళ్ళు ఎక్కడికి పోతారు? ఇంకా ఏదో కుక్కకి బిస్కెట్ వేసినట్టు వీళ్ళకి ఏదో కొన్ని ఇస్తున్నాం కాబట్టి వీళ్ళు మనకే ఓటేస్తారు కాబట్టి ఇంకా పెద్దగా మిగతా విషయాల గురించి, నేను డెవలప్మెంట్ గురించి, లేకపోతే సంపద సృష్టించడం గురించి, రోడ్స్ గురించో, లేకపోతే మనకి ప్రాజెక్ట్స్ గురించో, లేకపోతే మా ఉద్యోగాల గురించో, లేకపోతే నిరుద్యోగ నిర్మూలన గురించో, ఇండస్ట్రీస్ గురించో ఈ ఆలోచన లేదు, అతనికి అవసరం కూడా లేదు. సో కేవలం ఎన్ని కూడా పరిపాలన గాలి కుదిలేసి ఎవరైతే ఆ సకల శాఖ మంత్రిగా పేరు పొందిన ఆ యొక్క సజ్జల రామకృష్ణారెడ్డికి మొత్తం పూర్తి బాధ్యతలు అప్పగించేసేసి ఈయన తనదైన మార్కు రాజకీయంతో ఆ పబ్జీ ఆడుకుంటూ ఆయన ఏంటో, ఆయన సంపాదన ఏంటో, ఆ వచ్చిన సంపాదన ఏ విధంగా ఇన్వెస్ట్ చేసుకోవాలి, అది ఎటు పంపించుకోవాలి, ఎటు రూట్ చేసుకోవాలనే ఆలోచన తప్పించి ఏ రోజు కూడా లేదు. దానివల్ల మీరు చూసుంటారు కొంతమంది ముఖ్య నాయకులు, ఆనం రామనారాయణ రెడ్డి కానీ, లేకపోతే బి శ్రీధర్ రెడ్డి కానీ, ఈ విధంగా కొంతమంది ముఖ్యమైన నాయకులందరూ కూడా ఒక సంవత్సరం ముందు ప్లస్ ఎలక్షన్ ముందు కూడా కొంతమంది ఎమ్మెల్యేగా కొంతమంది నాయకులు బయటకు రావడం జరిగింది. ఎవరైతే బయటకు వచ్చారో వాళ్ళందరూ మళ్ళీ ప్రజాక్షేత్రంలో విజయం సాధించారు. వాళ్ళు కొంతమంది ఇటు బీజేపీకి వచ్చారు, కొంతమంది వైసీపీకి, తెలుగుదేశం మెజారిటీ తెలుగుదేశం వచ్చారు. సో వాళ్ళందరూ కూడా మళ్ళీ విజయం సాధించారు. సో మీరు చూసుంటారు జగన్మోహన్ రెడ్డి యొక్క క్యాబినెట్లో జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి తెప్పించి మొత్తం క్యాబినెట్ మొత్తం వాషౌట్ అయిపోయింది, అందరూ ఓడిపోయారు. అంటే దాన్ని బట్టి చూస్తే ప్రజాక్షేత్రంలో ప్రజల యొక్క ఆగ్రజాలలు ఏ రేంజ్లో ఉన్నాయి,
దానివల్ల ఎటువంటి రిజల్ట్ వచ్చింది, దాని యొక్క రిఫ్లెక్షన్ అది, ఎలక్షన్ రిజల్ట్ రిఫ్లెక్షన్. సో రెండోది ఏంటంటే ఈ రోజున ఎవడు వస్తాడా, ఎవడు నాతో మాట్లాడతాడా అని చెప్పి ఎదురు చూస్తున్నాడంట. ఎవరు వచ్చినా కూడా చాలా ఓపిక్గా వాళ్ళు చెప్పినవన్నీ కూడా వింటున్నాడంట. సో ఏదో చెబుతారు కదా, ఇప్పుడు ఆకులు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగాను, ఏదో క్షవరమైన తర్వాత వివరం వచ్చినప్పుడు ఈ విధంగా వస్తే కూడా ప్రయోజనం ఏముంది. రెండోది ఇప్పటికి కూడా వాళ్ళ కుటిల బుద్ధి మారలేదు. ఇప్పటికీ కూడా వాళ్ళు ఏదైతే ఈ ప్రజా విజయాన్ని, జనానికి జగన్కి జరిగిన యుద్ధంలో ఈ ప్రజలు గెలిచిన గెలుపుని ఇప్పుడు కూడా జీర్ణించుకోలేకపోతుంటూ ఇప్పటికీ కూడా రకరకాల నెపంతో కాసేపు ఈసీఐ మీద నెపమేస్తున్నారు, కాసేపు పోలీసుల మీద నెపమేస్తున్నారు, కాసేపు ఏమో రిటర్నింగ్ ఆఫీసర్ల మీద నెపమేస్తున్నారు, కాసేపు ఏమో ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది, లేకపోతే ఇంత విజయం ఇన్ని సీట్లు ఎందుకు టీడీపీ కూటమికి వస్తుంది అని చెప్పి ఇప్పటికీ కూడా అవాకులు చవాకులు మారుతూ ఇప్పటికీ కూడా ఆత్మ పరిశీలన చేసుకోకుండా, జరిగిన తప్పిదాలని బేరీ చేసుకోకుండా, ఏదైతే తప్పులు జరిగినాయో ఆ తప్పులను సరిదిద్దుకునే దిశగా ఆలోచన సరళి చేయకుండా, అసలు మనం క్షేత్రస్థాయిలో ఏం చేసాం, ఎందుకు ప్రజలు ఇటువంటి తీర్పు ఇచ్చారు అనే కనీసం యొక్క స్పృహ లేకుండా, కనీసం ఇంగితం లేకుండా, ఇప్పుడు కూడా ఏ వంక లేనోడు డొంకట్టుకు ఏడ్చినట్టు రీతిగా ఇప్పటికీ కూడా వాళ్ళ చేసిన తప్పిదాల వల్ల వాళ్ళకి ఒక ఫలితం వచ్చిందనేది ఇప్పటికీ ఒక స్ఫురణకు రాకుండా, ఇప్పటికీ జ్ఞానోదయం అవ్వకుండా, ఇప్పటికీ కూడా ఏదో ప్రతిపక్షాలు అయ్యో మాయ చేసి మసిపూసేయను, లేకపోతే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందనో ఇప్పటికీ కూడా ఆ ఎస్కేపింగ్ రాజకీయాలే చేస్తున్నారు. కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ ఈ పార్టీ కాలగర్భంలో కలిసిపోయినట్టే. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని తన ప్లేస్కి పిలిపించుకుని అక్కడ తనని కొట్టినట్టు కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. దానివల్లనే ఇప్పుడు సజ్జల రామకృష్ణ గారు బయటికి కూడా కనిపించట్లేదని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే 150 కోట్ల రూపాయలతోని తన కుమారుడు తాను దేశం వదిలి వెళ్ళిపోతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అసలు ఇది నిజంగా వాస్తవం అంటారా సార్? మరి 150 కోట్లు అనేది నథింగ్ అమ్మా. ఈ జగన్ పరిపాలనలో బయట కొంతమంది ముఖ్య నాయకులు చెప్పేది, కొంతమంది తెలిసిన వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఈ గత 5 ఏళ్లుగా సజ్జల రామకృష్ణారెడ్డి కొన్న భూములు, ఆస్తులు, ఇళ్ల స్థలాలు కానీ, ఈ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, లేకపోతే డబ్బులు కూడా చూస్తే కొన్ని వేల కోట్లు సంపాదించారంటున్నారు. అతను కూడా వేల కోట్లు సంపాదించారని చెబుతున్నారు. అది 2000 కోట్ల, 3000 కోట్ల, 5000 కోట్ల, 10,000 కోట్లు తెలియదు కానీ చెబుతున్నారు. రెండోది ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదో మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారని, చేసుకున్నారని ఇది మాత్రం పుంకానుగా చాలామంది చెప్పుకుంటున్నారు. ఎస్పెషల్లీ ఇప్పుడు ప్రతిపక్షాల కన్నా వాళ్ళ వైసీపీ నాయకులే చెబుతున్నారు, మావాడికి కోటింగ్ అయింది, ఇన్ని రోజులు విర్రవీగాడు సకల శాఖ మంత్రి అని చెప్పి మా అందరి మీద మమ్మల్ని అందరినీ గుర్రాలుగా చేసుకుని పైకెక్కి స్వారీ చేశాడు, ఈ రోజున కిందేసి తొక్కి నార తీశాడు జగన్ అని చెప్తున్నారు. సో అది ఎంతవరకు నిజం అన్నది మనం చూడలేదు. కాబట్టి బట్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న మెంటాలిటీకి, జగన్మోహన్ రెడ్డికి ఉన్న షార్ట్ టెంపర్కి, తన యొక్క ఆ యొక్క నైజానికి తను కొడతాడన్నది ప్రతి వాళ్ళకి తెలిసిన విషయమే. చాలా మందిని కొడతాడని, ఇంట్లో టీవీలు పగల కొడతాడని. అదే సార్, అంత ఉన్న అతను ఎందుకు మరి ప్రజల మధ్యలోకి రాలేకపోయాడు? ఎందుకంటే ఇప్పుడు సకల శాఖ మంత్రి చెప్పిన మాటలు విన్నా నువ్వు ఓడిపోతే, అంటే వేరే వాళ్ళు చెప్తే ఓడిపోతారని అనుకున్న ఇతను ఎందుకు ప్రజల మధ్యలోకి వచ్చి అసలు నిజాలు ఏవో తెలుసుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదు అంటారు? అంటే ఒకటమ్మా, అతనికి పెద్దగా పరిపాలన మీద అనుభవం లేదు, పెద్ద విజనరీ ఉన్న నాయకుడు కాదు, ఓన్లీ ప్రిజనరీ నాయకుడు. ఏదో తండ్రిని అడ్డం పెట్టుకుని ఆ రోజున దోచేశాడు, ఆ బినామీ కంపెనీలు, సూట్ కేపు కంపెనీలు పెట్టి ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. సో ఇప్పటికీ కూడా ఏంటంటే అతనికి మనం ఈ పరిస్థితులు చూస్తుంటే, ఈ సొంత లెక్కర్ కానీ, జే బ్రాండ్స్ కానీ, ఈ విధంగా ఈ శాండ్, ల్యాండ్, మైన్ వీటిలో జరిగిన అక్రమాలన్నీ చూస్తే అతనికి ధనం మీద విపరీతమైన వ్యామోహం ఉంది, విపరీతమైన మోజు ఉంది. కేవలం ఆ మోజుతోటి తను ఎంతసేపు తన సంపాదన మీద దృష్టి పెట్టాడు. రెండోది ఏంటంటే, ఏదైతే ఈ యొక్క దగ్గర 50 మంది 60 మంది అడ్వైజర్లు పెట్టుకున్నాడో కూడా వీళ్ళంతా కూడా బంచ్ ఆఫ్ ఫూల్స్ అండ్ బంచ్ ఆఫ్ జోకర్స్, ప్లస్ ఇంక్లూడింగ్ సజ్జల రామకృష్ణారెడ్డి, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఎంతసేపు మసిపూసి మారడికాయ చేసి, ఆల్రెడీ అతను హాఫ్ నాలెడ్జ్ చెప్పేలో అబ్బబ్బో గొప్పగా ఉంది నీ పరిపాలన, తిరుగులేదు, 30 ఏళ్ళు నువ్వే అధికారంలో ఉంటావు, 30 ఏళ్ళు నువ్వే ముఖ్యమంత్రి, జస్ట్ నువ్వు ఓన్లీ బటన్ నొక్కు మిగతాది మేము చూసుకుంటామని కూడా మభ్యపెట్టి మాయ పెట్టి అతను ఆ విధంగానే తాడేపల్లి కొంపకి పరిమితం చేసి వీళ్ళందరూ కూడా బాగా దాచుకున్నారు అనేది ఒక నానుడి కూడా ఉంది. సో కాబట్టి ఈ విధంగా ఏంటంటే ఎవరినైతే తను నమ్మాడో, ఎవరినైతే తను విశ్వసించాడో
వాళ్ళే చివరికి జగన్మోహన్ రెడ్డి యొక్క పుట్టిని నిండా ముంచేశారు. రైట్ సార్. సో కాబట్టి ఇక నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డికి ఇక ఏపీ రాజకీయాల్లో మరొకసారి ప్రజలు ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే కనపట్లేదు. ప్లస్ భవిష్యత్తు కూడా అగమ్య గోచరమే, నో డౌట్. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అమ్మా, థ్యాంక్ యూ.